రైట్ ఇక పలాస్ ఆసుపత్రిలో మాధురి వైద్యులకు సహకరించలేదు, తనకు ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అంటూ కేకలు వేశారు. తన పిల్లలకు DNA టెస్టులు చేయాలని దువ్వాడ వాణి కోరారని, వారికి అసలు ఏం సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు. అధికార పార్టీ అండతో వాణి ఆరోపణలు చేస్తే తనకు దిక్కెవరు అని ప్రశ్నించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, మాధురి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆమె వైద్యానికి సహకరించడం లేదు అని అంటున్నారు. అండ్ అంతేకాకుండా అధికార పార్టీ అండతో వాణి ఈ విధంగా ప్రవర్తిస్తుంది, నా పైన ఇలాంటి ఆరోపణలు చేస్తుంది అని చెప్పేసి మాధురి కూడా ఆరోపణలు చేస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సో మాధురి నిన్న శ్రీకాకుళంలో ఏదైతే పలాస టోల్ గేట్ సమీపంలో కారుతో ప్రమాదానికి అంటే ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పి ఆమె నేరుగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో ఆమెకి గాయాలవడంతో తలకి గాయమైంది. అయితే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసేందుకు డాక్టర్లు ప్రయత్నించడానికి సహకరించలేదు. మరోవైపు పోలీసులు కూడా ఆ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి వాణికి సహకరిస్తున్నారు. అధికార పార్టీ ఇప్పుడు టీడీపీ అండతో ఇదంతా చేస్తున్నారని చెప్పి ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె తలకు గాయమైతే అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కూడా ఆమె ఇక్కడ విశాఖ కేజీ తరలించాలని చెప్పి డాక్టర్లు సూచన చేశారు. అయితే అక్కడి నుంచి ఆమె నేరుగా వచ్చి విశాఖలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిగా ఉన్నటువంటి అపోలో ఆసుపత్రిలో నిన్న రాత్రి ఆమె చేరడం జరిగింది. సో ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తలకు వెనక వైపు మాత్రం బ్లడ్ కొద్ది క్లాట్ అయింది అనేది డాక్టర్లు చెప్తుంది. ప్రస్తుతం అయితే ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే నేను ఆత్మహత్య చేసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను డాక్టర్ల దగ్గర ఆమె వాపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వాణి తన బిడ్డలకు DNA టెస్ట్ చేయాలని తన మీద రోజుకు ఒక ఆరోపణ, రకరకాల ఆరోపణలు చేస్తారు. ఇవి తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నేను చనిపోతే నా మరణానికి పూర్తిగా వాణి కుటుంబ సభ్యులే కారణం, వాణి వారి కుటుంబ సభ్యులే కారణం అని చెప్పి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న మాధురి ఆరోపణలు చేసింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ లో అటువైపు భార్య పుట్టిసేల వాణి ఆందోళన చేస్తుంది. ఇక్కడ మాధురి ఇటువైపు ఆసుపత్రిలో ఉండి నాకు ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా అటువైపు వాణి ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఉందో ఆ పదవిని పూర్తిగా తొలగించాలి, పార్టీ చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు అనర్హులు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు మాధురి నా మీద ఆరోపణలు చేసి నన్ను రోడ్డు మీద తీసుకొచ్చి నా కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులు గురి చేశారు, వీటన్నిటికీ వాణి కారణం, ఆమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అటువైపు వాణి ఇటువైపు ఆసుపత్రులు ఇద్దరు కూడా ఈ కొనసాగుతున్నటువంటి ఏదైతే ఆమె దీక్ష కొనసాగిస్తుంది చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం ఏమవుతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది. థ్యాంక్ యూ నాయుడు.